ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఇశ్రాయేలును దేవుడు ఎరుకు చుట్టూ 6 రోజులు మౌనంగా తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి బూరధ్వని చేయమని చెప్పి చెప్తాడండి. ఎందుకనంటే ఇశ్రాయేలును మనం చూసినట్టయితే వాళ్ళు ఎప్పుడు దేవుని పైన సనుక్కొని వారి ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారిగా మనం గమనిస్తాం. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకవేళ నెగిటివ్ మాటలు ఏమన్నా వచ్చి వాళ్ళకి ఇచ్చే విజయాన్ని కోల్పోతారని చెప్పి వారిని మౌనంగా తిరగమని చెప్పాడండి. అదేవిధంగా మన జీవితంలో కూడా కష్ట సమయాల్లో కొన్ని సార్లు దేవుడు మౌనంగా ఉండమని చెప్తాడు. ఎందుకంటే మనం వీరితో మాట్లాడి ఒకవేళ దేవుడు మనల్ని దాని నుండి బయటపడేయాలని చెప్పి అనుకున్నప్పుడు మనలో నెగిటివ్ థాట్స్ వచ్చి మనము పడకుండా ఎక్కడ మనము అందులోనే ఉండిపోతామని చెప్పి దేవుడు మనల్ని మౌనంగా ఉండమంటాడండి. ఇశ్రాయేలు ఎలాగైతే మౌనంగా ఎరుకు చుట్టూ తిరిగినప్పుడు వారు విజయం చూశారో అదే విధంగా మనము కూడా మన కష్ట పరిస్థితిలో మనం మౌనంగా ఉండి దేవుని పైన నమ్మకం ఇచ్చినట్టయితే దేవుడు మనల్ని ఆ కష్టమైన పరిస్థితులను కూడా బయటికి తీసుకొచ్చి మనకు జయమిచ్చే దేవుడై ఉన్నాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి